ఈ స్టేజ్ అనేది నిర్ధారించిన తర్వాత ట్రీట్మెంట్ పార్ట్కి అనేది వస్తాం. రకరకాలు ఉంటాయి ట్రీట్మెంట్. సర్జరీ చేసి తీసేయచ్చు క్యాన్సర్ని, లేకపోతే రేడియోథెరపీ అంటాం. అంటే మనం మామూలుగా మీరు వినే ఉంటారు, ఎక్స్రే, సిటీ స్కాన్ అనేది వినే ఉంటారు. అందులో మనం ఒక రకమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఇస్తాం. ఇచ్చి మనం ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్స్ కానీ చేస్తాం. అవే ఎక్స్రేస్ని, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని ఎక్కువ మోతాదులో, ఎక్కువ డోస్లో ఇస్తే అది క్యాన్సర్ని కూడా చంపే గుణం అనేది వాటికి ఉంటుంది. దాని ద్వారా వాడి కూడా ఆ క్యాన్సర్ని చంపచ్చు. లేదా కీమోథెరపీ అంటాం. అంటే ఒక డ్రగ్స్ ఉంటాయి, ఆ డ్రగ్స్ని మనం ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి ఆ క్యాన్సర్ని చంపే ప్రయత్నం చేయొచ్చు. ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అది ఆ వచ్చిన పేషెంట్ బట్టి, మనం డిటర్మైన్ చేసిన స్టేజ్ని బట్టి, పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, అంటే ఆ పేషెంట్ దాన్ని తట్టుకోగలడా లేదా, తనకి ఇది ఒకటే ప్రాబ్లమా, వేరే హార్ట్ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ ఏమైనా ఉందా, అవన్నీ కూడా ఆలోచించుకొని ఒక ప్రణాళిక అనేది తయారు చేస్తాం. అది పేషెంట్కి మారుతుంది, స్టేజ్కి మారుతుంది అన్నమాట. అలా తీసుకున్న ప్రణాళికలను పేషెంట్కి ఇచ్చి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట.